హర హర మహాదేవ్. ఈరోజైతే ఉగాది అన్నమాట. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ చాలా మంచిగా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా ఈరోజు ఉదయాన్నే లేచి అయితే రెడీ అయిపోయినాం. చూడండి ఇలా ఇంకా ఇప్పుడైతే గుడికి వెళ్ళాలని అయితే రెడీ అయినాం. గుడికి వెళ్తున్నాను అనమాట. అక్కడనే మాకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 200 to 300 మీటర్స్లో అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. అంత లోపల మా ఊళ్ళో అయితే కొంచెం ఏమంటారు, ఈరోజు ఉగాది కాబట్టి దానికి తగ్గినట్టు పిండి వంటలు చేస్తున్నారు. మరి ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సినవి కూడా తయారు చేస్తున్నారు, మీకు చూపిస్తాను. హాయ్ కన్నయ్య, హాయ్ కన్నయ్య, ఏం చేస్తున్నావురా? పూర్ణ మొత్తం నువ్వే తింటున్నావురా మళ్ళా బచ్చాలకి. హాయ్ చెప్పు కన్నయ్య, హాయ్ చెప్పు కన్నయ్య, హాయ్ ఇక్కడ చెప్పు, ఇక్కడ చూడు, ఇక్కడ హాయిగా హాయ్. పూర్ణ దొంగతనం చేసిపోతుండు దొంగ. అయితే బచ్చాలు చేస్తుంది ఫ్రెండ్స్, బచ్చాలు. ఇది పూర్ణం బచ్చాలు. అండ్ ఇక్కడ మా బావ అయితే ఉగాదికి పచ్చడికి కావాల్సిన వేప పువ్వు అయితే ఏరుతున్నారు. చిన్న హాయ్ చెప్పు. అమలు హాయ్. ఇక్కడ అమ్ములు ఈడ చూడు. మా అమ్ములు అలిగింది. అమ్ములు అలిగిన అమ్ములు అలిగింది, మాట్లాడట్లేదు. అది అనమాట. ఇంట్లో అయితే వంటలు అయితే చేస్తున్నాం. మనం అంత లోపల గుడికి అయితే వెళ్ళొచ్చేసేద్దాం. మనమైతే గుడికి అయితే వెళ్ళొచ్చేద్దాం. వాళ్ళు అంతవరకు వంటలు కూడా రెడీ చేసి ఇస్తారు. మనం గుడికి వెళ్ళి ముక్కి వచ్చే లోపల అక్కడ వంటలు రెడీ అవుతాయి. వంటలు రెడీ అయినాక ఇక్కడ కూడా ప్రసాదం పెట్టేసి దేవునికి సమర్పించి దేవుని ముక్కేసి అప్పుడు మనం చేయాల్సిన పని చేసేద్దాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మీకైతే గుడి చూపిస్తాను. ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట. ఇది గుడి లోపల. గుడి ఇది గుడి అన్నమాట. ఈ గుడి ఇంకా అక్కడికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళి దర్శనం కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాం మీకు. సరేనా? ఓకే ఓకే బాయ్. గుడి లోపలికి అయితే వచ్చినాము. గుడి లోపల అయితే ఉన్నాం అనమాట. మీకు గుడిని చూపిస్తాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెయింట్ వేస్తున్నారు మొత్తము, అందుకే కాబట్టి కొంచెం అట్లా ఇట్లా ఉంది. ఇంకా పెయింట్ ఇంకా మొత్తం అయ్యలేదు కంప్లీట్గా. వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇక్కడ పూజారి. ఇది టెంపుల్ అన్నమాట. ఇది మన ఆంజనేయ స్వామి. ఇది అన్నమాట మన టెంపుల్. అలా కొంచెం సేపు కూర్చొని వెళ్ళాలి. అట్లయితే మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ పోతున్నాం అన్నమాట రిటర్న్. అమ్ము చిన్ను ఆగు. అట్లా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే పోతున్నాం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో గుడి. అందుకే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువు కూడా ప్రతి పండుగ రోజు మన గుడికి వెళ్ళి మనం
తప్పకుండా ఏదైనా దగ్గరలో ఉన్న గుడికి మాత్రం వెళ్ళి దర్శించుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందువులే మన దేవుని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి గుడికి వెళ్ళి ప్రతి ఒక్క దేవుని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మా ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అంటే పిండి వంటలు ఏం వండుతున్నారు, ఇంకా ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తున్నారో మీకు మళ్ళీ చూపిస్తాను ఇంటికి వెళ్ళాక. ఓకే, మరి ఇంటికైతే వచ్చినాం. ఇక ఇంటికాడైతే మా అక్క బచ్చాలు అయితే చేసి పెట్టేసింది. అయిపోయినాక బచ్చలు చేయడం ఇంకా ఉన్నాయి. మళ్ళీ కొన్నే చేసినాం. అది పూజ కోసం అని కొన్ని చేసింది. మళ్ళీ తర్వాత మిగతా చేస్తుంది అనమాట. అవి మన కోసం, ఇది దేవుని కోసం. అట్లా ఏమే బావ ఉగాది పచ్చడి అయిందా? చేసినావా? చేసినాయి. కొబ్బరికాయ 2-3 పీసులు కొబ్బరికాయ వేసి ముక్కలు యాడుంది మనం మిస్ అయినాం ఫ్రెండ్స్. ఎలా చేశారనేది మామిడికాయ ముక్కలు, బెల్లము వేపపూత, షడ్రుచులన్నీ కలిసి అయితే మన ఉగాది పచ్చడి తయారవుతుందన్నమాట. ఇంకా కొంచెం కొబ్బరి తురిమి వేస్తే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది ఉగాది పచ్చడి రెడీ అండ్ బచ్చాలు కూడా రెడీ. ఇక పూజ అయితే మా అక్క చేస్తుంది. అట్లా అయితే ఈరోజు ఉగాది స్టార్ట్ చేసినాం. ఎండింగ్ కూడా ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను మీకు. సరే, ఓకే. మరి ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు అనమాట. షడ్రుచులు అంటే 6 రుచులు. ముందుగా చేదు అంటే బాధలు, కష్టాలు తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ తీపి అంటే ఆనందం, సంతోషాన్ని తెలియజేస్తుంది. ఇంకా 3వది పులుపు అంటే ఆశ్చర్యం, కొత్త అనుభవాలను తెలియజేస్తుంది. ఇంకా 4వది వగరు అంటే కొత్త ఆశలు, కొత్త కోరికలను తెలియజేస్తుంది. నెక్స్ట్ కారం మనలోని కోపాన్ని, క్రోధాన్ని తెలియజేస్తుంది. 6వది ఉప్పు అంటే మనలోని భయాన్ని, సమతుల్యాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కలిసి ఉంటేనే ఉగాది పచ్చడి ఎలా తయారైందో ఇవన్నీ ఉంటేనే కూడా మన లైఫ్ ఇవన్నీ తెలియజేస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడి మన లైఫ్తో ముడిపడి ఉంటుందన్నమాట. అదనమాట ఉగాది పచ్చడిలో షడ్రుచుల ఎలా కలిసి ఉంటాయో మన లైఫ్లో కూడా అన్నీ కలిసి ఉంటాయి. అవి కూడా కరెక్ట్ మోతాదులో అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ కూడా చాలా ఉగాది పచ్చడిలాగా మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకు కూడా అలాగే ఉండాలని అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని కరెక్ట్ మోతాదులో మీరు ఏమంటారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడితే బాధ ఎక్కువ చేసుకోకుండా ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారని కోరుకుంటున్నాను అనమాట. అట్లయితేనే మన లైఫ్ కూడా ఉగాది పచ్చడిలాగా చెప్పాను కదా. ఉగాది పచ్చడి ఎలాగైతే కరెక్ట్ అన్ని మోతాదుల్లో బాగుంటే ఉగాది పచ్చడి ఎలా బాగుంటుందో మన లైఫ్ కూడా అలాగే బాగుంటుంది. మా అక్క మిగిలినది ఇంకా పూజకు కావాల్సినంత ఫస్ట్ చేసి పూజ కంప్లీట్ అయినాక ఇంకా మా ఊళ్ళకి తినడానికి అయితే చేస్తుంది అనమాట. బచ్చాలు అంటాం మేమైతే. మరి మీరేమంటారు చెప్పండి. అట్లా ఒక ఏమంటారు చిన్న చపాతీలకు చేసుకొని దాంట్లో పూర్ణం మొత్తం పెట్టుకొని అలా కవర్ చేయాలన్నమాట. అట్లా కవర్ చేసి అలా చిన్నగా చేయితో ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ మీద పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓ షట్, ఇట్లా బాగుంది అమ్ము. బచ్చాలు కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి కాబట్టి కాలుతున్నాయి. బాగుందా అమ్ము? బాగుందా? టేస్ట్ అంటే ఏమన్నదు? బాగుందా? మరి ఇక్కడ చూసి చెప్పు, బాగుందా లేదా? బాగుందా? సరేలే. వాయ్ విసుక్కుంటావు. అట్లా చేయితో ఒత్తాలన్నమాట. మొత్తం ఒక చపాతీ షేప్ లాగా రౌండ్గా వచ్చేంతవరకు ఎంత పెద్దగా అయితే అంత
మరీ స్వల్పగా కూడా చేయొద్దు, కొంచెం మీడియం సైజులో చేయాలన్నమాట. ఇంకంతే, దాన్ని బచ్చం దాన్ని పెనం మీద పెంచితే అయిపోయి బచ్చం మనకి రెడీ. ఇంకా మేము అట్లయితే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. కొన్ని బచ్చాలు, ఇక బచ్చాల చారు, ఇక రైస్, ఇవి మా పండుగ స్పెషల్. ఇలా మేమైతే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నది అన్నది కామెంట్లో తెలియజేయండి. ఇక ఫైనల్గా మీ అందరికీ మళ్ళొకసారి హరాభావ నమా సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ ఇయర్ చాలా విజయాలు, సంతోషాలు మీకు చేకూరాలని కోరుకుంటూ అందరికీ హరహర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సివిల్ పోరిని ముచ్చట్లు, like and share. Please support me and any suggestions please comment and please తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.